ఆకిరు వాగులో నీళ్ళు రావట్లేదు మేడం, మాకు నీళ్ళు వదలాలి, మా డ్యామ్ కూలిపోయింది, అసలే లేదు, మా పంట పొలాలన్నీ నాశనం అయినాయి, డ్యామ్ మంచిగా కట్టియాలని, మా నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నాం. కానీ తప్పుడు మాటలు మేము చెప్పలే. మా పంట పొలాలు అయితే ఆఖరి వాగు అయితే కంపల్సరీ మేము బాధలో ఉన్నాం. మా పంట పొలాలకైతే విడిపియాలని కోరుకుంటున్నాం అండి. మా చాలా అంటే చాలా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొద్దిగా మేడం మా దిక్కు చూడండి మేడం ప్లీజ్. నేను రైతు అండి, సుమారగుంట తండా మడిపల్లె విలేజ్. ఇచ్చిన పంట నోటికి వచ్చే దశలో ఇంకా 20 రోజులు అయితే మా ఇంట్లో వచ్చే పంట మొత్తం ఎండిపోతుంటే మాకు కనీసము ఎస్ఆర్బిఎస్ కాలువ లేదు, కుంటలు ఎండిపోయినాయి. ఆఖరి వాగులో గతంలో 2023లో అది చెక్ డాము సరిగా నాణ్యతమైన కట్టలేదు. కట్టని ఎడల అది భారీ వర్షం పడేసరికి అది కొట్టుకొని పోయింది. 10 ఫీట్ల హైట్ కట్టే వరకు అది కొట్టుకొని పోయింది. మా పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. మా బుజ్జి పెళ్లి చేయాలంటే కనీసం అప్పు ఇచ్చేటప్పుడు గతి లేరు. ఏంది మా బాధని ఎవరు పట్టిస్తలేరు. ఎస్ఆర్పిఎస్ కనీసం మన ప్రభుత్వానికి ఒక పిల్లిని రెడ్డి కొంచెం దయచేసి మన ఎస్సీ గారితో ఫోన్ చేయించి రాయపర్తి మండలం, పర్వతగిరి మండలం, తిగరాజపల్లి కాడ 11 నెంబర్ గేట్ ఉంది, అక్కడ మాకు ఆఖరి వాకు ఒక 5 days నీళ్లు విడుదల చేయాలని మేము పదే పదే కోరుచున్నాము. మన రాష్ట్ర నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా